హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన దగ్గర ఫెయిర్‌నెస్ క్రీమ్ చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు. సో ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చెక్ చేయండి. రిసీవ్డ్ ఆర్డర్స్‌లో చాలా మంది తీసుకుంటున్నారు. మీకు కనిపిస్తాయి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ తీసుకోవడమే కాదు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయని కూడా అంటున్నారు. మీకు కూడా ఇలాంటి గ్లోయింగ్ రిజల్ట్స్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది, తీసుకోండి. సో ఇవాల్టి వీడియోలో మన స్కిన్ టోన్‌ని చేంజ్ చేసుకోవచ్చా? అంటే మన ఒరిజినల్ కలర్ ఏదున్నా సరే చాలా షేడ్స్ ఇంప్రూవ్ అయ్యి గ్లోయింగ్‌గా కనిపించొచ్చా అన్న టాపిక్ మీద ఈ వీడియో ఉండబోతోంది. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రూట్ ఉంటుంది. మీరు ఏ పండైనా తీసుకోండి. యూజువల్‌గా దాన్ని మనం ఒకే చోట పెట్టినప్పుడు ఏమవుతుందంటే దాని మీద డస్ట్, డర్ట్ అంతా పడి ఉంటుంది. సో పైనున్నది మీరు కట్ చేసినప్పుడు లోపల ఏ విధంగా ఉంటుంది? చాలా ఫ్రెష్‌గా, బ్రైట్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో మన స్కిన్ గూడా అంతే. సో మన టాప్ లేయర్‌లో ఏముంటుంది? డస్ట్, డర్ట్‌తో పాటు సన్ టాన్ వల్ల కూడా డార్క్‌గా అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ 10 గంటల నుంచి మనకి మధ్యాహ్నం ఒక 3 గంటల వరకు ఎస్పెషల్లీ ఈ టైంలో మనకి సన్ రేస్ అన్నవి ఏవైతే ఉంటాయో అవి చాలా హార్మ్‌ఫుల్. ఎందుకంటే వాటిలో అల్ట్రా వయలెట్ రేస్ ఉంటాయి. సో అవి మన బాడీ లోపలికి పాస్ అయినప్పుడు మనకి మెలానిన్ ప్రొడక్షన్‌ని పెంచుతాయన్నమాట. సో మెలానిన్ అన్నది ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది? డార్క్‌నెస్ కూడా మన బాడీలో పెరిగిపోతూ ఉంటుంది. మీరు మార్నింగ్ మనకి 7-8 ఆ టైం చూసారా? దాంట్లో మనకి విటమిన్ డి వచ్చే ఎండ ఉంటుంది. సో ఆ టైం ఎండలకి మీరు ఎక్స్‌పోజ్ అవ్వచ్చు. ఏ ప్రాబ్లమ్ లేదు. బట్ ఈ టైం ఎండ ఉంది చూసారా? 10-3 పీఎం, ఇది చాలా హార్మ్‌ఫుల్ రేస్ ఉన్న ఎండ అన్నమాట. సో ఈ ఎండనే కాదు, ఇంక డస్ట్, పొల్యూషన్ అదంతా ఏ రేంజ్‌లో ఉంటుందో మనకు తెలుసు కదా! సో దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ చాలా పాడైపోతుంది. మన టాప్ లేయర్ అన్నది చాలా డ్యామేజ్ అయ్యి ఉంటుంది. సో ఎండ వల్ల మన ఒరిజినల్ కలర్ ఏదున్నా సరే అది డెఫినిట్‌గా డార్క్‌గా అయిపోతుంది ఆ రేస్ పడటం వల్ల. కొంతమంది ఏమంటారంటే మేము బయటికేమి ఎక్కువ వెళ్ళము, ఇంట్లోనే ఉంటాము. అంటే మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే కాసేపు టీవీ చూడటము, కుకింగ్ చేయడం, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం అంతే ఇలాంటివే. బట్ ఇలా ఉన్నా సరే స్కిన్ ఏమి అద్భుతంగా లేదు. డల్‌గా, డ్యామేజ్డ్‌గా, డార్క్ స్పాట్స్‌తోనే ఉంది. మరిప్పుడు దానికి ఆన్సర్ ఏంటి అని అడుగుతారు. సో మీరు ఇంట్లో ఉన్నా సరే ఏ మెయింటెనెన్స్ లేకపోతే స్కిన్ న్యాచురల్‌గా దానికదే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు బయటికి వెళ్తే ఏంటంటే డస్ట్, డర్ట్, పొల్యూషన్, సన్ టాన్ ఇదంతా పోర్స్ లోపలికి వెళ్ళిపోతాయన్నమాట. సో డ్యామేజ్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అంటే బయట 100% ఉంటే మనకి ఇంట్లో మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఒక 70-80% డ్యామేజ్ అవుతుంది. అంటే మెయింటెనెన్స్ లేదు, అదే ఇంకా పెద్ద డ్యామేజ్. అంతేగాని ఇంట్లో ఉంటే ఏదో కంప్లీట్‌గా మీరు సేఫ్‌గా ఉన్నట్టు గాదు. సో, నో మెయింటెనెన్స్, నో గ్లో అనే మనం చెప్పాలి. మార్కెట్‌లో ఉన్న ఏదో ఒక సోప్‌తో ఒక ఫేస్ వాష్ చేసుకున్నంత మాత్రాన బయట కలిగే ఆ రేంజ్ డ్యామేజ్‌ని అండ్ ఇంట్లో మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అయ్యే న్యాచురల్ డ్యామేజ్‌ని ఒక చిన్న సోప్ అయితే మనకి కవర్ చేయలేదు. ఏదైనా ఒక ప్రొడక్ట్ మనకి ఇంప్రూవ్‌మెంట్ చూపించగలదా? మన స్కిన్‌ని గ్లోయింగ్‌గా చేయగలదా? అంటే ఒక మంచి ప్రొడక్ట్ అయితే ఉంది. మీ స్కిన్ టోన్‌ని చేంజ్ చేసుకోవచ్చు. సో, స్టార్టింగ్‌లో చెప్పినట్టు మన టాప్ లేయర్‌లో ఉన్న డెడ్ స్కిన్, డల్ స్కిన్, సన్ టాన్‌ని రిమూవ్ చేసి కింద ఉన్న లేయర్స్‌ని గ్లోయింగ్‌గా చేయాలంటే మన దగ్గర ఉన్న ఫెయిర్‌నెస్ క్రీమ్‌ని యూజ్ చేయండి. సో, ఈ నైట్ క్రీమ్ యూజ్ చేయటం వల్ల మీకున్న డార్క్ స్పాట్స్, సన్ టాన్ తగ్గిపోతాయి. అండ్ ఇన్ కేస్ మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవు, స్కిన్ గ్లోయింగ్ కోసం కావాలన్నా మీరు ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయొచ్చు. అండ్ స్కిన్ డ్రైగా లేకోకుండా హైడ్రేషన్ ఉండేలాగా చూసుకుంటుంది. సో, స్కిన్ డ్యామేజ్ అన్నది మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది మీరు ఈ క్రీమ్ యూజ్ చేసే కొద్దీ. ఫైనల్‌గా మీ స్కిన్ గ్లోయింగ్‌గా, వైటనింగ్‌గా కనిపిస్తుంది. సో, బయటికెళ్ళడం వల్ల మీ స్కిన్‌కయ్యే డ్యామేజ్ అండ్ ఇంట్లో ఉండి ఏ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మీ స్కిన్‌కయ్యే న్యాచురల్ డ్యామేజ్ 2 ప్రాబ్లమ్స్‌ని ఈ క్రీమ్ సాల్వ్ చేస్తుంది. సో, మీ ఫ్రెండ్స్ ఇంకా మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని అడగడం స్టార్ట్ చేస్తారు. సో, ఏం వాడుతున్నావు స్కిన్ పైన చాలా గ్లోయింగ్‌గా కనిపిస్తున్నావని. ఆ రేంజ్‌లో మీకు విజిబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. సో, ఈ క్రీమ్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఇది. సో, నేనిక్కడ అడిగాను ఆల్రెడీ కొన్న ఫెయిర్‌నెస్ క్రీమ్ మీరు యూజ్ చేస్తున్నారంటే, యూజ్ చేస్తున్నాం, మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ ఎలాంటి రిజల్ట్ అని నేను అడిగినప్పుడు 2 వీక్స్ నుండి యూజ్ చేస్తున్నా, ఫేస్ గ్లోయింగ్‌గా కనిపిస్తుంది, బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గిపోతున్నాయి, గుడ్ రిజల్ట్ అని ఇచ్చారనమాట. సో, మీరు కూడా యూజ్ చేస్తే ఇలాంటి రిజల్ట్స్ పొందుతారు. అండ్ ఇంత మంచి క్రీమ్ ఏ ప్రైస్ అని చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇది ₹1000 కాదు, 900 కాదు, 800 కూడా కాదు. దీని ప్రైస్ ₹699 మాత్రమే. ఇదే మీరు ఈ క్రీమ్స్ 2 ఒకటేసారి తీసుకుంటే మీకు ₹1198 పడుతుంది. సో, దాన్ని మీరు డివైడెడ్ బై 2 వేసుకుంటే ఈచ్ క్రీమ్ మీకు
599 రూపీస్కే వచ్చినట్లు అవుతుంది. ఇదే మీరు ఈ క్రీమ్ 4 పీసెస్ ఒకటే టైంలో తీసుకున్నారనుకోండి 1960 రూపీస్కి వస్తాయి 4 పీసులు కలుపుకుని. అప్పుడు డివైడెడ్ బై 4 వేసుకుని చూస్తే మీకు ఈచ్ క్రీమ్ ప్రైస్ ఎంతో చూస్తే 490 రూపీస్ మాత్రమే. మీరు ఫ్రెండ్స్ అందరు కలిపి తీసుకుంటే కూడా అందరికి తక్కువ ప్రైస్కే వస్తుంది ఈచ్ క్రీమ్. సో ఆ విధంగా ప్లాన్ చేయొచ్చు. లేకపోతే సింగిల్ క్రీమ్ అయినా సరే 699 రూపీస్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే మరి వేలల్లో లేదు కాబట్టి ఇది రీజనబుల్ ప్రైసే. బట్ మళ్ళీ ఆర్డర్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు 2 పీసెస్ 4 పీసెస్ అలా ఒకటేసారి తీసుకోండి. సో దట్ మీకు ఈచ్ క్రీమ్ చాలా తక్కువకి వచ్చేస్తుంది. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి బై చేయండి. అండ్ నేను సెల్ చేస్తున్న ఈ స్కిన్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ వేరే వాళ్ళు మరొకరికి సెల్ చేసి మనీ ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో రీసేలర్స్ కి కూడా అనుగుణంగా ఉండాలని చెప్పి సింపుల్ అండ్ ప్లెయిన్ ప్యాకేజింగ్ లో పంపిస్తాము. సో కైండ్లీ కోఆపరేట్ చేయండి. సో ఇలాంటి యూస్ఫుల్ స్కిన్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ గురించి మీరు రెగ్యులర్ అప్డేట్స్ పొందాలి అంటే 9032101548 అనే నంబర్ ని సేవ్ చేసుకుని వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. అప్పుడు నేను మిమ్మల్ని వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లో యాడ్ చేసి ప్రోడక్ట్స్ అన్ని సెండ్ చేస్తాను. దాంట్లో ఉన్న ఏదైనా ఒక ప్రోడక్ట్ మీకు నచ్చితే మీరు క్లిక్ చేసి బై చేయొచ్చు. నన్ను డౌట్స్ కూడా అడగచ్చు. మీకు స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను మంచి ప్రోడక్ట్ మీకు సజెస్ట్ చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి క్రీమ్ ని బై చేయడం మర్చిపోవద్దు. ఫైనల్ గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.